ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి ఆరోగ్య సమస్యలు అంటే ఎప్పుడు బాగానే ఉంటారు, కానీ ప్రతిసారి ఆల్మోస్ట్ ప్రతి నెల ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటి వారికి ఏమైనా రెమెడీ ఉందా అండి? ఆరోగ్య సమస్యలు డేట్ ఆఫ్ బర్త్ బాగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది మనం ఏం చేయలేం. పేరు బలంగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే. వివాహ తేదీ బాగాలేకపోయినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా రకరకాల వాటికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలకి నేను చెప్పేది ఏంటంటే, పేరులో 45వ నంబర్లో గనక పేరు పెట్టినా, అంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి 42వ నంబర్ కానీ 45లో కానీ పేరు పెడితే అక్కడ రాశాడు క్లియర్గా. 42వ నంబర్ ఏమన్నా అంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అన్నాడు. ఓకే. అది మీ ఫోన్లో చదువుకోవచ్చమ్మా. ఇక్కడ నేను అనేది ఊరినే ఫ్లూక్లో చెప్పడం కాదు, మీ ఫోన్లో చదువుకోవచ్చు. కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి 42వ నంబర్లో పెట్టాలా 45వ నంబర్లో పెట్టాలా అనేటువంటి మనం ఆలోచించుకొని చక్కగా మనం గనక ఆ నెగిటివ్ నెంబర్ తీసేసి పాజిటివ్ నెంబర్ పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా క్లియర్ అవుతున్నాయి. ఎంత బాగా క్లియర్ అవుతున్నాయి అంటే, 21 ఏళ్ళ అమ్మాయిని కోమాలో ఉంది. వాళ్ళ నాన్నగారు కర్నూలులో ఒక ఎంప్లాయీ, అంటే అటెండర్. ఓకే. ఆయన నా దగ్గరికి వచ్చి, ఏమండి ఒక 20 లక్షల రూపాయలు డాక్టర్లు తీసేసుకున్నారు, ఇంకొక 20 లక్షల రూపాయలు మీలాంటి వాళ్ళు తీసుకున్నారు, మాలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారుగా, బాగాలేదంటే నా సామిరంగా దోచేయటం బిగించేయద్దు. ఆ పూజ ఈ పూజ ఆ యజ్ఞం ఈ యజ్ఞం అని చెప్పి దోచేయటం బిగించేస్తారు. ఇలా జరిగిందండి. నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవు. నన్ను ఏం చేయమంటారు? బతికిస్తే బతికండి, మిమ్మల్ని నమ్మి వచ్చా, లేదా వదిలేండి. నేను అన్నాను, ఏమండి మీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా అంటే ఉందంటే, దానిలో 45వ అధ్యాయం డౌన్లోడ్ చేసి 24 గంటలు వినిపించింది అమ్మాయికి. ఇప్పుడు డాక్టర్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నా అమ్మ ఎడుదిరి కోమాలో ఉంది, ఇక నీకు బతకదు, ఎడుదిరి డిస్టర్బెన్స్. నీ డాక్టర్లు అయినా ఏం చేస్తారు, హెడ్ ఫోన్స్ పెట్టేసి అది 24 గంటలు ప్లే చేయండి, కంటిన్యూస్ కరెంట్ ఇచ్చేసి మంచి రిజల్ట్స్ వస్తాయండి అని చెప్తే 45వ అధ్యాయం ఏం చేసిద్దంటే, హిందువులకి గురుచరిత్రలో 45వ అధ్యాయం చేసి ఆరోగ్యం మాట ముందు 60 మంది దగ్గరికి వెళ్దాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ డాక్టర్ చక్కగా 45వ అధ్యాయం చదువుకుంటేనమ్మా డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. ఇది మీ ఫోన్లో చదివిస్తానమ్మా. ఎవడో దగ్గరికి వెళ్ళి తిరిగేదో చేయొద్దు, నన్ను నమ్మొద్దు, నా ఫోన్ నమ్మొద్దు. నీ ఫోన్లో, మీ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటే అమెరికా ఫోన్లో, రష్యాలో ఉంటే రష్యా ఫోన్లో డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్గా హ్యాపీ లైఫ్ వచ్చేటట్టు చేస్తాను. అది డౌన్లోడ్ చేసి ఇలా చేసుకోయ్యా అంటే, ఆయన నాకు 4 రోజుల్లో ఆ అమ్మాయి లెగ్స్ కూర్చుంది. 3 నెలలకి ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటుంది, పరిగెత్తుతుందని నేను అబద్ధాలు చెప్పనమ్మా. పొట్టి మాటలు, ఆ అమ్మాయి ఒలింపిక్స్లో పాల్గొనిందని ఇట్లాంటివి చెప్పను నేను. ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటుంది. అలాంటి రిజల్ట్స్ ఇవ్వచ్చమ్మా. ఈ శాస్త్రం వలన ఏం చేయొచ్చు అంటే, ఇలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. నేను ఓన్లీ ఆస్ట్రోన్యూమరాలజీ వరకు ఆగను. వచ్చిన వాళ్ళు హిందువులు అయితే గురు చరిత్రలో 45వ అధ్యాయం వినండి, చదువుకోండి, చేసుకోండి. అదే ముస్లిమ్స్ వస్తే సూరా నంబర్ 45వ నంబర్ సూరా చదువుకోండి, ఆరోగ్యం వస్తుంది. అలానే క్రిస్టియన్స్ వస్తే కీర్తనలో 45వ కీర్తన చదువుకోండి. అలానే జైన్లు వాళ్ళు వస్తే వాళ్ళ అధ్యాయాలు ఉంటాయి. ఏదైనా 45 అనే నంబర్ ఏం చేసిద్దంటే డిసీజెస్ తీసేసిద్ది. ఇట్ ఆల్సో ఇష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ ఇస్తుంది. ఎంతమంది హెల్త్లు ఇదంతా పక్కన పెడితే, మీ బజార్లో అయితే మీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక కెమెరా తీసుకొని మా బజార్కి వచ్చి, ఏమండి ఆరోగ్యం బాగాలేదండి ఏం చేయాలండి అంటే, ఇట్లా ఆరోగ్యం బాబుది ఏదో చేసేది 45వ అధ్యాయం చదువుకో, రెహమాన్ గారు చెప్పారు, నా నడువు నొప్పి పోయింది, మా అబ్బాయి కడుపుల నొప్పి తగ్గింది, మా అబ్బాయి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అని మా బజార్లో వాళ్ళందరూ చెబుతారు. మా బజార్లో వాళ్ళందరూ న్యూమరాలజీ చదువుతారు. అంటే ఇలా పేర్లు చెప్పరు కానీ దేనికి ఏ అధ్యాయమో చెప్పేస్తారు. మా బజార్ మొత్తం మీరు చెప్పిందంతా ఫాలో అయిపోయి ఎవరైనా వస్తారు. అక్కడ మాకు ఒక ఆశ్రమం ఉందమ్మా, ఒక బాబా గారు అందరు ఉంటారు. అక్కడికి వచ్చి దండం పెట్టుకొని, అయ్యా ఆరోగ్యం బాగాలేదయ్యా, రేపు వరంగల్ వెళ్తున్నాము, నడుముకి ఏదో ప్రాబ్లం అయింది, ఆ వరంగల్ ఎవరో డాక్టర్ గారు ఏదో ఇస్తారంట అంటే,
అమ్మ వెళ్ళండి, దాంతోపాటు 45 అధ్యాయం చదవండి అమ్మ, లేదా చదవరు టిఫిన్ చేసేటప్పుడు డ్యాన్స్ లేయరుగా, అన్నం తినేటప్పుడు డ్యాన్స్ లేయరుగా, 45 అధ్యాయం డౌన్లోడ్ చేసుకొని ఇంటూ టిఫిన్ చేయండి, ఇంటూ భోజనం చేయండి. చూసారా నేను ఎంత ఇదిగా చెబుతున్నానో, ఇంటూ భోజనం చేయండి. దానివల్ల మీకు టైం వేస్ట్ ఏం కాదుగా, ఆల్రెడీ మీకు ఇది ఉంది, అన్నం తినేటప్పుడు టైం ఏం పోదుగా. అది ఇంటే మీ నడువు నొప్పి తగ్గిపోతుంది, మీ ఆరోగ్య సమస్యలు తీరిపోతున్నాయి అని చెప్పి అందరికీ చెప్పి ఎంతమందికి మంచి హెల్త్ ఇవ్వటం వలన వాళ్ళందరూ కూడా మీరు అడిగితే వాళ్ళే రెమెడీస్ కూడా చెప్పేస్తారు. అలా ఈ అధ్యాయాలు, ఈ భగవంతుడి లీలలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకోండి, మంచి రిజల్ట్స్ పొందండి. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే ఏం బాధపడద్దు, నన్ను ఒక్కసారి కలిసి చూడండి. పోతే ఫీజే పోయిద్ది, కానీ రిజల్ట్స్ వస్తే లైఫ్ వస్తుంది. సార్ న్యూమరాలజీ ప్రకారం 16వ సంఖ్య ఎలా ఉంటుంది? 16 దైవానికి సంబంధించిన నంబర్ అమ్మ, ఒక అద్భుతమైన నంబరు. 16వ తారీఖు పుట్టిన అమ్మాయిల్ని చూస్తే అమ్మవారిలాగా ఉంటారు. అమ్మ అని పిలవాలనిపించి కొంతమందిని బొద్దుగా అలా అమ్మవారిలాగానే ఉంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు. అలా అంటే వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళు డైరెక్ట్ భగవంతుడికి సంబంధించిన వాళ్ళు అమ్మ. ఈ 7వ తారీఖు కానీ 16 1 + 6 7 కానీ 25 2 + 5 7. యేసుప్రభు గారు 25 పుట్టారు, బ్రహ్మం గారు 25 పుట్టారు, వాజ్పేయి గారు 25 పుట్టారు, ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు 25. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు, డాక్టర్స్. వీళ్ళకి సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుందమ్మా. వీళ్ళు డైరెక్ట్గా భగవంతుడి పిల్లలు. ఆధ్యాత్మికంగా ఉండండి, ప్రజలకు మంచి చెప్పండి, మంచి చేయండి అనే నంబర్ అది. పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కానండి, దీనికి పనికిరాని నంబర్ అది. రెగ్యులర్ లైఫ్కి సంబంధించిన నంబర్ కాదు, అది ఒక ఆధ్యాత్మిక నంబర్. ఈ 16వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా మంచి పిల్లలు. వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి, అది మంచి కానీ చెడు కానీ. నువ్వు రేపు 10th ఇన్ని మార్కులు వస్తాయి అని కూడా తెలిసిపోయింది, ముందే గ్రహిస్తారు. లేదు ఫెయిల్ అవుతావు అని కూడా ముందే గ్రహిస్తారు. అంటే మంచి కానీ చెడు కానీ ముందే తెలిసిపోతూ ఉంటాయి. వీళ్ళని చూడంగానే అమ్మవారిలాగా కూడా ఉంటారు. వీళ్ళకి చదివే చదువులు ఆగుతాయి ఎక్కడైనా, లేదా చేసే ఉద్యోగాలు ఆగిపోతాయి, లేదా కుదిరిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, లేదా పెళ్ళైనాక ఆగిపోతాయి. అంటే ఎక్కడో ఒక చోట జరిగే పనులు ఆగిపోతూ ఉంటాయి. మాకు మంచి ఆధ్యాత్మికత ఉన్నటువంటి పిల్లలు కావాలనుకుంటే 16వ తారీఖు డెలివరీ చేసుకోండి, తప్పేం లేదు. బెస్ట్ డాక్టర్లు, బెస్ట్ సైన్సిస్టులు, బెస్ట్ ఫార్మసిస్టులు అలా అవుతారు. లేదు మాకు భార్య, పిల్లలు, కుటుంబం ఇలా ఒక సొసైటీలో ఈ విధమైనటువంటి పిల్లలు కావాలనుకుంటే 16వ తారీఖు డెలివరీలు చేసుకోవద్దు. మీకు మంచి దైవానికి సంబంధించిన పిల్లలు కావాలి, మంచి పంతులు గారు, లేదా మంచి ఆస్ట్రాలజిస్టు, మంచి న్యూమరాలజిస్టు, ఇలాంటి కావాలనుకున్నప్పుడు 16వ తారీఖే డెలివరీలు చేసుకోండి, తప్పలేదు. ఈ వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటారు సంఘానికి. అంటే వ్యతిరేకం అంటే సంఘానికి ఇదేం చేయరు, వాళ్ళ ఈ కుటుంబం, ఈ దేవుడి పిల్లలు కదా, ఏమవుతుంది ఫ్యామిలీ, పిల్లలు, ఇది నాన్ సెన్స్ ఇదంతా కాదనమాట. మోక్షం పొందడానికి సంబంధించిన వాళ్ళు మోక్షం పొందడానికి వస్తారు. కాబట్టి ఇప్పుడు 10th పాస్ అయిపోయావు అనుకో, ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో చేరుస్తారుగా. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, అక్కడ చదువులో ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టగానే ఈడేదో ఆధ్యాత్మికంగా వెళ్ళి ఏ అడవికో, ఏ కొండల మీద, ఏ చెరువు దగ్గర ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ ఉంటాడు. అందుకోసమని ఈ జనరల్ లైఫ్ ఈ 16వ తారీఖు వాళ్ళకి పనికిరాదు. జనరల్గా 7వ తారీఖుకి అలా ఉండద్ది. అట్లా పర్టికులర్గా 16వ తారీఖు వీళ్ళకి పెళ్ళి అయితే సంతానం కలగకపోవటం, సంతానం కలిగితే నిలవకపోవటం, ఇలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నార్మల్గా డెలివరీ అయిపోయింది అనుకోండి 16వ తారీఖు, వాళ్ళు మంచి డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులుగా ఉంటారు. కొంచెం ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, చదువు బాగానే ఉంది కదా, ఉద్యోగం బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, వివాహంలో ఉంది. వివాహంలో ప్రాబ్లం ఉన్నప్పుడు చదువులో ఇబ్బంది పడ్డావు, జాబ్లో ఇబ్బంది పడ్డావు, ఇక్కడంతా బాగుండి అక్కడ వచ్చి ఇబ్బంది పడతారు.
ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, చక్కగా అసలు ఎంత అద్భుతంగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకొని అంతా చేసింది. చూస్తే MBA, చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా 16వ తారీఖు పుట్టింది. ఏంటమ్మా అంటే పిల్లలు లేరండి. అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అనేది మీరు ఫస్టే ప్రాబ్లం వచ్చిందాక ఆగకుండా అసలు మా పిల్లలకి ఎలా ఉంది, ఒకవేళ సంతాన ప్రాబ్లమో ఇంకోటో ఉంటే ముందే రెమెడీ చేయించుకుంటే ఆ ప్రాబ్లం కూడా లేకుండా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు టీవీలో ఏం చెప్తున్నాయంటే 40 ఏళ్ళు దాటంగానే ఒకసారి BP షుగర్ టెస్ట్ చేయించుకోండి, లేదు సంతోషం ఉంది టాబ్లెట్స్ వాడతారు తగ్గిపోయింది సంతోషం, 2 సంతోషాలేగా. అలా కాకుండా నేను చేసే ఉద్యోగంలో మాత్రం నాకు 10 లక్షల ప్యాకేజ్ కావాలి, 20 లక్షల ప్యాకేజ్ కావాలి, నేను ఫలానా బ్యాంకులో చేస్తున్నాను, ఆ బ్యాంక్ కాదని చెప్పి ఇంకో బ్యాంకులో మారుతున్నాను, ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో మారుతారా మీరు మాత్రం? మీకు మాత్రం ఎక్కువ ప్యాకేజీలు కావాలి, మీరు మాత్రం ఇలా లైఫ్ని మార్చుకుంటారా? మరి అలా మారుతున్నట్టే మీరు ఎలా అయితే మారుతున్నారో అలానే అసలు మన లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి అలా ఇంకొక వ్యక్తిని కలిసి, ఆ పర్టికులర్ పనిలో ఉన్నటువంటి వ్యక్తిని కలిసి ఆయన దగ్గర రెమెడీస్ తీసుకొని, ఆయన దగ్గర జాగ్రత్తలు తీసుకొని అలా ఫాలో అయితే లైఫ్ కూడా బాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మాకేం కాదులే అంటే అందరూ అదే అనుకుంటారు, మాకేం కాదులే అనుకుంటారు. అందరికీ అవుతాయి, అయ్యాల్సినవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ పనులు తప్పనిసరిగా చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడైనా కానీ మంచిది. అరే ఒక్కొక్కళ్ళు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాయండి 10 లక్షల ప్యాకేజ్ అండి, 40 ఏళ్ళు వచ్చినాయండి పెళ్లి కాలేదు. అరే మరి ఇంత ప్యాకేజ్ ఉండి ఇంత బాగున్నారు కదా, 40 ఏళ్ళు వచ్చినాయి పెళ్ళి అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అని ఎవరినో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి అయ్యా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పి తెలిసి చెప్పించుకొని చేసుకొని రెమెడీ చేయాలి. కానీ ఒకవేళ పెళ్ళి అయింది అనుకోమ్మా, లైఫ్ సెటిల్ అయినట్టేగా. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, ఫీజు తప్ప ఏం పోదుగా, అని పోయిద్దా? మరి దానికోసం మరి మీరు ఇంత ప్యాకేజీలు తీసుకున్నప్పుడు మీరు సొసైటీకి కొంత ఖర్చు పెట్టాలి కదా, ప్రాబ్లం ఉంటేనే కదా ఖర్చు పెట్టేది కూడా. అందుకని అలా చేసుకుంటూ చెందితే లైఫ్ను ఆనందమయం శాస్త్రాలు ఎందుకంటే లైఫ్ను ఆనందమయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేగాని దీనివల్ల బంగారపు నాణ్యాలు ఎక్కడా పడవు. లైఫ్ను కొంచెం ఈజీగా చేసుకోవడానికి వీటన్నిటికి హెల్ప్ అవుతాయి. కాబట్టి 16వ తారీఖు డెలివరీలు చేసుకోవద్దు, 16వ తారీఖు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, 16వ తారీఖు మంచి పనులు ఏవి కూడా చేయొద్దు. ఒకవేళ అలా జరిగిపోయి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళని కలిసి దాని యొక్క రెమెడీ చేయించుకోండి, లైఫ్ బాగుంటుంది. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.